అందరికీ నమస్కారం. జెండాలు కొంచెం కిందికి దించాలమ్మా. జెండాలు దించండి. జెండాలు కిందికి దించాలి ప్లీజ్. జెండాలు దించండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు పెద్దలు స్వర్ణాంధ్రప్రదేశ్ రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన రాయచోటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాయచోటి చరిత్రలో ఒక అద్భుతం. ఈరోజు తెలుగుదేశం యొక్క గుండె చప్పుడు మీరు తెలియజేసుకుంటున్నా. చూసారా మన నాయకుని ముఖంలో ఆనందాన్ని చూడండి. రేపు రాబోయే ఎలక్షన్లలో రాయచోటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా కిరణ్ను గెలిపిస్తారా లేదా? భారీ మెజార్టీతో గెలిపిస్తారా లేదా? మన రాయచోటి అభివృద్ధి కావాలవుతా. మన రాయచోటికి అభివృద్ధి కావాలవుతా. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రాయలు పరిగెత్తా. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాయచోటి కంచుకోట అంటున్నాడు. కంచుకోట బీటలు పడిపోవాలని తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరవం. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జరిగిన దాడులు ఇంకా ఉన్నావు. పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితే వారు వన్ సైడే. దయచేసి రాబోయేది మన కాలం. రాయచోటిని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ మన జెండా ఎగరలవుతా. అందుకోసం రేపు 13వ తేదీ వరకు కష్టపడమవుతా. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం రాబోయే 20 సంవత్సరాలు నా జీవితాన్ని ఫలంగా పెట్టానని తెలియజేసుకుంటున్నా. అందుకే ఎవరు భయపడద్దు. అవకాశం కోసం కాసుకున్నాం. నా 20 ఏళ్ళ తరువాత మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, రాజకీయంగా నాకు జన్మనిచ్చింది ఎవరు? పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా 30,000 మెజారిటీతో